జమ్మూ కాశ్మీర్లో పవిత్ర అమర్నాథ్ యాత్ర అత్యంత భక్తి శ్రద్ధలతో కొనసాగుతోంది. ఈ యాత్ర ప్రారంభమైన కేవలం 24 రోజుల్లోనే యాత్రికుల సంఖ్య 4 లక్షల మైలురాయిని అధిగమించింది. జూలై 3న ప్రారంభమైన ఈ యాత్రలో జూలై 26 నాటికి 4,14,000 మందికి పైగా భక్తులు పవిత్ర మంచులింగాన్ని దర్శించుకున్నారు. ఈ విషయాన్ని జమ్మూ కాశ్మీర్ లెఫ్టినెంట్ గవర్నర్ శ్రీ అమర్నాథ్ జీ పుణ్యక్షేత్ర బోర్డు చైర్మన్ మనోజ్ సిన్హా ఎక్స్ వేదికగా వెల్లడించారు. పరమశివుని కృప వల్లే ఇది సాధ్యమైందని, యాత్ర సజావుగా సాగేందుకు సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి ఆయన ధన్యవాదాలు తెలిపారు. ఆదివారం జమ్మూలోని భగవతీ నగర్ యాత్రీ నివాస్ నుంచి 4,474 మందితో కూడిన నూతన బృందం బల్తార్ బేస్ క్యాంపుకు బయలుదేరింది. అయితే ట్రాక్ నిర్వహణ పనుల కారణంగా సంప్రదాయ పహల్గామ్ మార్గాన్ని తాత్కాలికంగా నిలిపివేశారు. ఈ యాత్ర ఆగస్టు 28న శ్రావణ పౌర్ణమి రాఖీ పండుగ పర్వదినం రోజున ముగియనుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఈ ఏడాది బేస్ క్యాంపుల పరిసర ప్రాంతాలకు నో ఫ్లై జోన్ గా ప్రకటించడంతో హెలికాప్టర్ సేవలు అందుబాటులో లేవు. యాత్రికులు కట్టుదిట్టమైన భద్రత నడుమ జమ్మూ బేస్ క్యాంప్ నుంచి కాన్వాయ్లలో ప్రయాణిస్తున్నారు. భక్తులు సాధారణంగా 2 మార్గాల ద్వారా పవిత్ర గుహను చేరుకుంటారు. ఒకటి తక్కువ దూరమున్న బల్తార్ మార్గం 14 కిలోమీటర్లు కాగా, మరొకటి సుదీర్ఘమైన సంప్రదాయ పహల్గామ్ మార్గం 47 కిలోమీటర్లు. సముద్ర మట్టానికి 3,880 మీటర్ల ఎత్తులో ఉన్న ఈ గుహలో సహజ సిద్ధంగా ఏర్పడే హేమలింగం చంద్రుని గమనానికి అనుగుణంగా పరిమాణం మారుతూ భక్తులకు దర్శనమిస్తుంది.